కర్నూలు జిల్లా నందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అశ్విని సాయి రెసిడెన్సీలో మౌలిక వస్తువులు లేకపోవడంపై ఆదివారం కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో ఏర్పాటు చేసిన ఈ రెసిడెన్సీలో ప్రస్తుతం 55 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, కానీ కనీస మౌలిక వస్తువులు కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ ప్రొపరేటర్ జిలానీ భాష తమకు గ్రేటర్ కమ్యూనిటీ వెంచర్గా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశాడని వాసులు ఆరోపించారు. కాలనీలో కాంపౌండ్ వాల్, డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైట్లు లేవని, పాములు, తేళ్లు రావడం, దొంగతనాలు జరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు. జిలానీ భాషను అభివృద్ధిపై ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెడుతున్నాడు. కోట్ల రూపాయలకు ఫ్లాట్లు అమ్ముకొని మౌలిక వస్తువులు కల్పించకపోవడం దారుణం. ఇప్పటికే ఎన్నోసార్లు స్థానిక అధికారులను సంప్రదించినా ఫలితం లేదు అని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిలానీ భాషపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వం జోక్యం చేయాలని డిమాండ్ చేశారు. కడతా అని ఒకసారి బదులు 2 సార్లు అగ్రిమెంట్ మీద రాసి సంతకాలు పెట్టి ఈ రోజు వరకు జిలానీ భాష గారు తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ వెంచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ మహిళలు ఉండారు, వృద్ధులు ఉండారు, తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు, విషపూరితమైనటువంటి పాములు ఉన్నాయి. చాలామందికి పాముల బెడదతో రాత్రి కాగానే పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ బయటికి రాలేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. దయచేసి జిలానీ గారు ఇప్పటికైనా స్పందించి గ్రేటర్ కమ్యూనిటీ హాల్ను కడుతూ మాకు రోడ్లు, డ్రైనేజీ, కరెంటు మొత్తం సౌకర్యం చేయకపోతే మేము పెద్ద ఎత్తున కన్జ్యూమర్ కోర్టుకు పోయి ఆయన మీద ఏం చర్య తీసుకోవాలో అది తీసుకుంటాము. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఇంకోటి తెలియజేసేదంటే కలెక్టర్ గారికి దీనిపైన దృష్టి పెట్టి మేము దాదాపు 55 కుటుంబాలు ఇక్కడ జీవనం చేస్తూ 15 సంవత్సరాల నుంచి నరకయాతన అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి దయ ఉంచి మీరు కలెక్టర్ గారు కూడా మా పైన దయ ఉంచి 55 కుటుంబాలు 60 కుటుంబాలు ఇక్కడ జీవనం చేస్తున్నాయి. పాములకు తర్వాత రకరకాలమైన వింత జంతువులు కూడా ఇక్కడ ప్రవహించడం జరుగుతుంది. మెయిన్ దొంగతనాలు యాక్చువల్గా 8:30 గంటలకే దొంగలు పడి మారునాయుధాలతో వచ్చి దారుణంగా గడపారలు, కత్తులు, తుపాకులు తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది. వాకిలు బద్దలు కొట్టడం జరిగింది. అది కూడా సిఏ గారికి చెప్పడం జరిగింది. సిఏ గారు కూడా కేసు ఫైల్ చేశారు. అది ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. దాని మీద కూడా ఇంతవరకు కూడా ఎలాంటి ఎవరు దొంగలు అన్నారు ఏం కథ అనేది కూడా పోలీసులు నిర్ధారణ చేయకపోవడం అదొక దారుణం. అది కూడా దృష్టిలో పెంచుకోవాలని చెప్తున్నాము. ఇంతటి మోసం చేసినటువంటి జిలానీ గారు ఒకసారికి బదులు 2 సార్లు కూడా నేను అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి పోయిన మార్చిలో నేను కాంపౌండ్ కడతాను, రోడ్లు వేపిస్తాను, డ్రైనేజ్ ఇస్తాను, కరెంట్ ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తానని చెప్పి మాకందరికి ఆశ పెట్టి లక్షలు పెట్టి ఇల్లు ఉన్న 25 ఎకరాల వెంచర్ ఇది. దీనికి ఏం చెప్పినాడు, ఒక్కొక్కరికి ఒక మాట చెప్పి అందరికి కలిపి మీకు అన్ని సౌకర్యాలు ఇస్తా అన్నాడు. డ్రైనేజీ, కరెంటు, పార్కింగు, ఇదేమంటారు ఇది కంప్టింగ్ హాలు, చుట్టూ కాంపౌండ్ వాలు, లేడీస్కు ఎలాంటి ప్రాబ్లం, నీళ్ళు కూడా కంటిన్యూ ఇడిస్తారు 24 గంటలు అని చెప్పిండు. ఆ నమ్మకంతోనే మేము అన్నీ వదులుకొని మంచి వెంచర్ అని చెప్పి మేము ఒక్కొక్కరు ఒక దగ్గర నుంచి వెంచర్లో ఇల్లు తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏమైందంటే నాకు సంబంధమే లేదు, ఇది మీరే తలా ఇంత వేసుకొని మీరే మెయింటైన్ చేసుకో అన్నాడు. మా వల్ల కాదు. మేము విజ్ఞప్తి ఏమంటే కరెంటు, తర్వాత డ్రైనేజీ ఇవన్నీ మంచి ఏర్పాట్లు వాళ్ళ ద్వారా జరగాలని మేము కోరుకున్నాం. వాళ్ళు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీలో కలపాలంటున్నాం. ఏ సమస్యలు ఉన్నాయమ్మా? పాములు, తేళ్ళు, ఆ ప్లాట్లు అమ్మేసుకున్నాడు. ఆ ప్లాట్లో అడవిలా ఉన్నాయి చుట్టూ. రోజుకు పాము చంపుతున్నాం ఇళ్ళల్లో ఆడవాళ్ళము. 7 దాటితే ఆడవాళ్ళు రోడ్ల మీద తిరగలేకపోతున్నాం.